ఒక చిన్న పాట వినిపిస్తాను, వినండి. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఇది ఒక పాట. ఇది ఎవరంటే మన యాటిట్యూడ్ స్టార్ తన సినిమా ప్రమోషన్లో పాడినటువంటి పాట. ఈ పాట సినిమాలో కూడా ఉంది అంటున్నారు. ఇక్కడే చాలామంది రకరకాల అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సెన్సార్ బోర్డ్ అనేది ఒకటి ఉందా అని. ఇంకా ముందుకి ఈ సెన్సార్ బోర్డు వాళ్ళ మీద కూడా కేసులు పడి వాళ్ళని కూడా అరెస్ట్ చేసి వాళ్ళని కూడా జైల్లో పెట్టాల్సిన పరిస్థితి వస్తుందేమో. ఎందుకంటే సెన్సార్ బోర్డు అంటే వాళ్ళ ఇష్టం అనుకుంటున్నారు. వాళ్లకు నచ్చిన వాళ్ళకైతే ఎన్ని బూతులున్నా పర్మిషన్లు ఇచ్చేయడం, వాళ్లకు నచ్చని వాళ్ళకైతే ఎంత మంచిగా సినిమా తీసినా దానికి పర్మిషన్లు ఇవ్వకపోవడం. కొన్ని మంచి సినిమాలకు ఏ సర్టిఫికేట్ ఇస్తున్నారు. ఇది సెన్సార్ బోర్డులో జరుగుతున్నటువంటి ఒక అరాచకం. ఈ సెన్సార్ బోర్డు వాళ్ళని కనుక మనం అరికట్టలేదు అంటే ఇంకా సభ్య సమాజంలోకి ఎటువంటి పాటలు వస్తాయో ఎటువంటి సినిమాలు వస్తాయో కూడా మనం అంచనా కూడా వేయలేం. అసలు ఈ పాటని ప్రదర్శించాలి అంటే చాలా టీవీ ఛానల్స్ వాళ్ళు బీప్ సౌండ్లు వేస్తున్నారు, చూ అని సౌండ్లు వేస్తున్నారు. ఈ బండ బూతులని ప్రదర్శించలేక ఇంత నీచమైన పాటకి పర్మిషన్ ఎలా వచ్చింది? ఫస్ట్ క్వశ్చన్. సరే, ఈ అంశం అంటే ఈ సెన్సార్ బోర్డు అంశం కాసేపు పక్కన పెట్టేస్తే, ఈయన తండ్రి ప్రభాకర్, ఈటీవీ ప్రభాకర్ అంటారు. అతను ఈటీవీలో చాలా సీరియల్స్ కూడా చేశాడు, మీ అందరికీ తెలిసే ఉంటుంది. కష్టపడేవాడు ఎప్పటికీ ఓడిపోడంట, ఖచ్చితంగా విజయం సాధిస్తాడంట. దానికి రవితేజ అంట, చిరంజీవి అంట, రజనీకాంత్ అంట, ఇలా చాలా ఉదాహరణలు చెప్పేశాడు. అదే సందర్భంలో చాలా ఉదాహరణలు, ఇంకా నరేంద్ర మోడీ, ఇంకా అబ్దుల్ కలాం, ఇటువంటి పేర్లు వాడినట్లు లేదు. అంటే వీళ్ళందరూ ఇలా బూతు పనులు చేసి, బూతు మాటలు మాట్లాడి, బూతు పాటలు సినిమాల్లో పెట్టి, బూతు పాటలు స్టేజుల మీద పాడి వీళ్ళు ఫేమస్ అయ్యారా? ఆయన చెప్తున్నాడు, కష్టపడే తత్వం ఉన్నవాడు ఎవడైనా ఇలాగా సులభదారిలో ఎదగాలి అనుకుంటాడా? ఈ మధ్యకాలంలో టాలెంట్ లేని ప్రతి ఒక్కడు సినిమాల్లోకి వచ్చేస్తున్నాడు. వాడికి ఏదో టాలెంట్ ఉంది అని ఫీల్ అవుతున్నాడు. ఆఖరికి డెవలప్ అవడం చేత కాక, సినిమా ఎలా హిట్ చేసుకోవాలో చేత కాక, ఏదో ఒక కాంట్రవర్సీ క్రియేట్ చేయాలి అని ఈ విధంగా బూతులు ప్రదర్శిస్తున్నారు. ఇంకా ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి అంటే, అదే స్టేజ్ మీద యాంకర్తో పాటు చాలామంది ప్రముఖులు కూడా ఉన్నారు. ఆడియన్స్లో కూడాను చాలామంది ప్రముఖులు కూడా ఉన్నారు. వాళ్ళెవ్వరూ ఈ పాటని వ్యతిరేకించలేదు. అందరూ ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ ఉన్నారు. జేడి చక్రవర్తి లాంటి వాడు కూడా ఉన్నాడు. అందరూ ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ ఉన్నారు. ఇంకా ఈ మధ్యనే శంబాల సినిమాతో హిట్ అయినటువంటి అతను కూడా ఉన్నాడు, అక్కడే ఉన్నాడు. మన సాయి కుమార్ కొడుకు కూడా ఉన్నాడు. ఇంతమంది అక్కడ ఉండగా ఇదేదో గొప్ప పాట అనుకొని, ఇందులో ఏదో పెద్ద సాహిత్యం ఉంది అనుకొని, బండ బూతులు ఒక 20-30 రాసుకొని దీనినే సాహిత్యం అని అతను పాడుతూ ఉంటే వీళ్ళందరూ హిహిహిహిహిహి అని నవ్వుతూ ఉన్నారు. ఇది మరీ దారుణమైన విషయం, మరీ ఘోరమైన విషయం. వీళ్ళు అంటుంటారు కదా, మాకు రచయితలకి ఒక సంఘం ఉంది, మ్యూజిక్ డైరెక్టర్లకి ఒక సంఘం ఉంది, హీరోలకి ఒక సంఘం ఉంది, డైరెక్టర్లకి ఒక సంఘం ఉంది, నిర్మాతలకి ఒక సంఘం ఉంది, సినిమాలో పనిచేసేటువంటి కార్మికులకు ఒక సంఘం ఉంది. ఇన్ని సంఘాలలో ఏ సంఘం వాళ్ళకి ఇది తప్పనిపించలేదా? ఇంతవరకు సినిమాకు సంబంధించిన ఏ సంఘం వాళ్ళు కూడా దీన్ని ఖండించలేదు. అంటే మీకు సినిమా హిట్ కావడం కోసం ఎంత నీచానికైనా దిగజారిపోతారా? ఎటువంటి నీచమైన పదాలతో అయినా పాటలు తయారు చేసుకుంటారా? అంతేకాకుండా దానిని స్టేజ్ మీద పాడడం, అది ఆ పాట పాడిన తర్వాత ఇతనిలో, ఈ యాటిట్యూడ్ స్టార్లో ఆ ఫీలింగ్స్ చూడాలి. నేను ఇప్పుడే ఒక పాట పాడాను, ఎవరు నన్ను విమర్శించలేదు,
అందరికీ ఈ పాట నచ్చింది అని నాకు అర్థమవుతోంది. వన్స్ మోర్ అని కూడా అంటున్నారు, కానీ నేను వన్స్ మోర్ పాడను. ఇలా అతను ఇంకేదో సాధించేసినట్లు, ఆస్కార్ అవార్డు సాధించేసినట్లు అతని ఫీలింగ్ చూడాలి అతని ఫేస్లో. ఇంకా ఇవన్నీ పక్కన పెట్టేస్తే తండ్రి బాగా ప్రోత్సహిస్తున్నాడు అన్నమాట, సపోర్ట్ చేస్తున్నాడు. ఇది ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం. ఇటువంటి వాళ్ళ సినిమాలు సభ్య సమాజంలోకి విడుదల కాకుండా ఆపడమే చాలా మంచిది నన్ను అడిగితే. ఇంకా ఈ మహానుభావుడు సినిమాలో ఏమేం పెట్టాడో, సినిమాలో ఇంకెన్ని పచ్చి బూతులు పెట్టాడో. అసలు ఆ సినిమాకి బూతు సినిమా అని ఒక టైటిల్ పెట్టి వదిలితే పర్వాలేదు, ఇంత దరిద్రంగాన తయారయ్యేది. సరే, జేడి చక్రవర్తిని ఇదే అంశం పైన అతనెవరు జర్నలిస్ట్ ప్రభు అని ఒక అతను ఉంటాడు, సినిమా జర్నలిస్ట్. అతను ఏదో ప్రశ్న అడిగితే నాకు తెలీదు, నేను వినలేదు, నేనేదో వచ్చిపోయే వాళ్ళకి హాయ్ బాయ్ అనుకుంటూ ఉన్నాను అని తెలివిగా తప్పించుకున్నాడు జేడి చక్రవర్తి. ఏది ఇంత గట్టిగా ఇతను అరిసి అరిసి పాడుతా ఉంటే ఎవరికి వినపడలేదా ఏంటిది? సరే, ఈ అంశం పైన ఇప్పుడు కోర్టు దాకా కూడా వెళ్ళే అవకాశాలు పుష్కలంగా కనపడుతున్నాయి. ఇది ఖచ్చితంగా కోర్టు దాకా కూడా వెళ్తుంది. ఇటువంటి వాళ్లకు కఠినమైన శిక్షలు పడతాయి అని కూడా చాలామంది చెబుతున్నారు. కేవలం ఫేమస్ అవ్వడం కోసం చేసేటువంటి పనికి మాలిన పనులలో ఇది ఒక్కటి. టాలెంటా ఏముండదు. టాలెంట్ ఉండే వాళ్ళైతే ఇంతేం కంగారు పడరు. హీరోగానే ఎంట్రీ ఇవ్వాలి అని అస్సలు ఆలోచన చేయరు. ఇప్పుడు ఉదాహరణకి మన తెలుగులో నాని ఉన్నాడు. నాని ఎలా ఎంటర్ అయ్యాడు? ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా వచ్చాడు. ఈ మధ్య కాలంలోనే దసరా సినిమాతో 100 కోట్లు కూడా కొట్టాడు. మళ్ళీ హిట్ 3 అనే సినిమాతో కూడా పెద్ద హిట్ కొట్టాడు. ఈగ రాజమౌళి లాంటి సినిమాలో నటించాడు. ఈ మధ్య కాలంలో వచ్చిన స్టారే అతను. ఇలా చాలామంది టాలెంట్ తోటి పైకి వచ్చే వాళ్ళు ఉన్నారు. ఇంకా రవితేజ చిన్న క్యారెక్టర్లు వేసుకొని ఇప్పుడు పెద్ద హీరో అయి కూర్చున్నాడు. అతను కూడా టాలెంట్తో పైకి వచ్చిన వాడే. కానీ వీళ్ళందరి దగ్గర టాలెంట్ ఉండదు. ఈ యాటిట్యూడ్ స్టార్లు, ఏదేదో స్టార్లు, ఇవన్నీ ఉత్తుత్త స్టార్లు. ఇవన్నీ కేవలం ఏదో ఒక కాంట్రవర్సీ చేసి పైకి రావాలి అనుకుంటారు. అందుకని ఇటువంటి భూతు మార్గాన్ని ఎంచుకుంటారు. ఇంకా ఇటువంటి వాళ్ళని ఇలాగే వదిలేస్తే సభ్య సమాజానికి ఎటువంటి మెసేజ్ వెళుతుందో అర్థమైతే కావడం లేదు. ఏదో ఒకటి చేసి వీళ్ళని కంట్రోల్ అయితే చేయాలి. చట్టపరంగా చేస్తారా, లేదా సామాజిక బహిష్కరణ చేస్తారా, లేదా వీళ్ళని సినీ బహిష్కరణ చేస్తారా? ఎందుకంటే కొంతమందిని మన తెలుగు సినిమా వాళ్ళు బహిష్కరణ కూడా చేశారు. వాళ్ళకేదో నిర్మాతలకు కమిట్మెంట్ ఇచ్చి సినిమాలలో నటించలేదు అని, ఇటువంటి కారణాల వల్ల. కానీ వాస్తవానికి మాట్లాడాలి అంటే ఇటువంటి వాళ్ళని బహిష్కరణ చేయాలి. మీరు తెలుగులో నటించడానికి వీలు లేదు, తెలుగులో ఎక్కడా సినిమాలలో కనిపించడానికి వీలు లేదు అని బహిష్కరించాలి ఇటువంటి వాళ్ళని. ఈ అంశం పైన మీ అభిప్రాయం ఏమిటి?